అన్నా మీరు జోర్దార్ రెడీ అవుతురు కానీ ఇలా పెళ్ళి ఫిక్స్ చేసుకొని రండి. మా పిల్ల ఆగుతలేదే. నువ్వేం పికర్ ఎందుకు రా, ఇవాళ అటు ఇటు అయినా కానీ మొత్తానికి అయితే పెళ్ళి ఒక చేసుకుని వస్తాం. నువ్వేం బాపడా. అరే నీకోసం అన్న సంబంధం ఇలా ఖాయం చేసుకొని వస్తాం రా. అది ఎట్లా ఉండదు. మీరు ఒక అంట అయిపోయినా అవతల ఒకే అనద్దా? చెప్తారు తీరా. రాజన్న ఫోన్ చేసిండు రమ్మని. పోదంపా నడిపోడా పోదంపా. అరే కాదేపురా చిన్నోడా ఇల్లు పైలో ఇంటికాడనే ఉండు మేము వచ్చేదానుక. ఉంటగాని అవ్వా వీళ్ళకి ఇట్లా ఫిక్స్ కాలేదనుకో, మొన్న చెప్పినా నీకు గుళ్ళ లగ్గం చేసుకొస్తా అని బరాబరి చేస్తా. నీతో లేని కట్ట ఉందిరా. మేము ఓకే పోతాం అంటే ఓకే, మాకు తలకాయ నొప్పి. రారా ఫోన్ బంద్ చేసి ఫోన్ కూడా కరెంట్ చూసిరా. చూసి వస్తా అనుకో. హలో నాని, ఏడు నువ్వు? మా వాళ్ళు అటు సంబంధానికి వెళ్తారు, పొలం కాడికి రా, మరి కలుద్దాం. ఓయ్ చిట్టమ్మ, అట్లా వెళ్ళాడు నన్ను. ఎందుకే గంత గరానికి వస్తున్నావు? ఏమైంది అసలు ఎందుకు రమ్మన్నావు? ఓ పిచ్చిదానా, నీకు తెలుసాను ఎందుకు రమ్మన్నాను? నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఇక్కడికి రమ్మన్నానే. మా వాళ్ళు ఇలా పెళ్లి చూపులకేరు. ఆ పెళ్లి చూపులు ఇలా పక్కా ఫిక్స్ అయ్యేటట్టుంది. అట్లనే మా అమ్మకు కూడా అని చెప్పిన, ఇలా ఎట్లయినా ఖాయం చేసుకొని రా, లేకపోతే నేను పెళ్లి చేసుకొని వస్తా అని చెప్పిన. వాళ్ళు మన స్కూల్ ఉన్నప్పుడు నుంచి వెళ్తుంది పెళ్లి చూపులకి. మన స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు మన మ్యారేజ్ ఏజ్ కూడా వచ్చింది. ఇగో మా అమ్మకు నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చిందే, మా వాళ్ళకి ఇట్లా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందనుకో మనం 2 రోజులలో లేచిపోదాం. ఏమంటావు? చూస్తా. చూడు ఆ పైసలు కూడా దగ్గర పెట్టుకో కొద్దిగా, ఓకేనా? సరే. పిల్లగా పన్నావు ఏమైందా బాగా వచ్చినావు? నిన్న పెళ్లి చూపులకి నా టైం అయింది. పెళ్లి చూపులకు పోయినా కానీ పిల్ల నాకు నచ్చలేదు. నువ్వు కాదు, ఆ పిల్లనే నిన్ను మెచ్చలేదు, ముదిరినవని. ఇక నేను నచ్చాక నాకు లగ్గం కాదు. పో పో పో, నువ్వు చచ్చినాకనే నా పెళ్ళైకి పో. రాజన్న నా 3 కొడుకులు ఎదిగిరి, ఎక్కడ చూసినా పిల్ల దొరుకుతలేదు. ఒక్క పిల్లని చాడది. నీ దయ, నీ దండం పెడతా రాజన్న, ఎట్లనన్నా చేసి. మత్తు మందికి ఫోన్లు చేస్తున్నా, ఫోటోలు పంపుతున్నా, ఎక్కడికైనా కానీ అమ్మాయిలే తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. ఆడపిల్లలు దొరుకుతలేరు. దొరికాక కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎప్పుడు మనం ఎగిరితానికి దొరకరు కదా. చూద్దాం, మంచి సంబంధం చూసి అంకులాడి చేద్దాం. దొరికేదాకా ఓపిక పట్టుకోరు. ఏం చేసుడు, నేను ఎక్కడ ఓడు. ఆడపిల్లల జాడ ఎక్కడ దొరుకుతలేడు. పెద్దోడం పెంటికేది, నడిపోవడం ముదిరిపోతే అందుకొచ్చే. చిన్నోడం పెళ్లి చేసుకుంటా అంటాడు. నా 3 కొడుకులు ఇంట్లోకి వస్తే నాకు నడుము నొప్పితో అలా చూస్తే నాకు పెళ్ళి చేస్తానా చెయ్యనా అని అనిపిస్తుంది. అయ్యా నీ దండం పెడతా, నీ దయ, ఒక్క పిల్లని జాడబట్టవయ్యా, నీ దండం పెడతా. నా 3 కొడుకులు పని చేస్తే నాకు అంత మనసు పడతలేదు రాజన్న, నీ దయ. ఏం చేస్తాం మరి, మన పిల్లలు మన పనులు మనం చేసుకుంటే తప్పది కదా. ఆడపిల్లలు దొరికాక మన పనులు మనం చేసుకుంటే అది తప్పది. మంచి సంబంధం ఎంకులాడుకొని చేసుకోవాలి. ఎంకులాడదాం, దొరికాక ఆగాలి. ఏందా పొద్దున ఈ పెళ్ళాక బాధ కన్నా మీ బాధనే ఎక్కువ ఉంది. పొద్దున లేచిన మనసు మాట కూడా ఎత్తు. నా బాధ ఏం బాధరా, నీతోని బాధ ఉంది. ఆ నెత్తేంది, ఆ గడ్డమేంది, నీ పొట్టేంది. హైదరాబాద్ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవరా? లవ్ చేసిన పిల్లనే నౌకరుగానే చూసుకొని లగ్గం చేసుకుని బాయ్. ఇయ్యాల రేపు వ్యవసాయం చేసిన పిల్లని ఇస్తురు, వద్దు ప్రేమిస్తుంది. పొద్దునే తలిగినావు నీ. ఒక పిల్లవాడు నీకు ఎటువంటి అమ్మాయి కావాలి? అట్లాంటి ఇట్లాంటి ఏం లేదే, అమ్మాయి మంచిదైతే చాలు. కట్నం ఎంత కావాలి పిల్ల? కట్నం పెట్టినా ఏమద్దే, పిల్ల మంచిగుంటే చాలు. మంచిగా అంటే తెల్లగుండన్నా, నల్లగుండన్నా, ఎత్తుండన్నా, కుర్సగుండన్నా, సావనల్పుండన్నా, మళ్ళీ చూసి పెళ్లి చేసినాక మళ్ళీ నాకు ఇట్లా నచ్చలే అట్లా నచ్చలే అంటే ఎట్లుంటుంది? అవన్నీ ఏమద్దే. చెప్పురా, అడుగుతుండు కదరా, ఏదన్నోడు చెప్పురా. నీతో పెద్ద కట్ట ఉందిరా. నాకు ముసలైన మంచిదేనే, నాకు సంబంధం చూడుర్రి. చూస్తేనే చూడుర్రి, లేకుంటే లేదు. నన్ను ఊక ఒరియాకుర్రి. నాకు పొలం కాడ పని ఉంది, పోయేస్తా.
ఏది గంగా పిల్లాడు చూస్తే మంచిగా ఉన్నాడు ముసలిదైనా సరే అంటాడు. అని కాలేద్దాము నా తలరాత ఎట్టుండగా అట్లయితాడు గట్టి చేస్తాడు. చూద్దాం చేద్దాం, బాధపడకు నువ్వు, బాధ పెట్టుకోకు, చూద్దాం. ఏం పిల్ల పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఎంటికలు తెల్లబడుతున్నాయి, గడ్డం తెల్లబడుతుంది, 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, 3 ముళ్ళు ఎప్పుడు ఎత్తావు? అరే జస్ట్ 30 కదా, ఈ రోజులలో 40 అయినా కూడా ఎవరికి పెళ్ళిళ్ళు అయితే లేవు. 30 ఏళ్ళకే పెళ్ళా? ఇప్పటికే మా దోస్తు గాళ్ళకు ఎవరు కూడా పెళ్ళి కాలేదు. మెల్లగా వేసుకున్నందుకు దేనికైనా టైం రావాలి కదా. ఏం టైం వస్తుందో నీ టైం కగ్గిదాలుగా. ముక్కని గుళ్ళేదు, ఎక్కని మెట్లు లేవు, ఉంగురాలు పెట్టి పంతుల దగ్గరకు పోతే ఎక్కడికైనా కానీ సంబంధం కుదురుతలేపాయ్. అవ్వా నువ్వు రందివాడికి జస్ట్ 1 సంవత్సరం వేసి పెట్టు. 1 సంవత్సరం తర్వాత ఏదైనా ఒక పోర్ని సెట్ చేస్తా, లేకుండా కొనుక్కొని వస్తా. కావాలంటే అమెరికా పోయినా సరే ఒక పోరిని పట్టుకొచ్చి లగ్గం చేసుకుంటా. అవ్వా ఇప్పటికే నాతో 5-6 పోరీలు చాటింగ్ ఇస్తారు. అందులో ఏదో ఒక పోరిని డిసైడ్ అయిపోతా, లగ్గం చేసుకుంటా. టెన్షన్ ఏం మత్కర్. 10 మంది ఏమంటారా? నాకు మందితోనే రంది అవుతుందిరా. అవ్వా మందు గురించి మనకెందుకే? మనం మంచిగా బతుకుతున్నామని చెప్పి మన కన్నెడు పుందే వాళ్ళకు, అందుకే నేను ఆగం చెప్తున్నాను. మంది గురించి ఇడిచిపెట్టరా, ఈడికే లేట్ అవుతుందిరా. చేసుకోరా నీ బాంచరా, నీ దండం పెడతారా, నీ దయరా చెప్పిన కాదు చేసుకుంటా అని ఒరిపోయిన నువ్వుకే దయరా చేసుకోరా. ఏం చేయాలి అట్లున్నది. ఒప్పుకోడు చేద్దాం. ఓకే అమ్మ ఇప్పుడే నల్ల నీళ్ళు పట్టినా గచ్చంతా కడిగినాయి, నా పని అంతా అయిపోయింది. మీ అన్ననేమో ముసలిదైనా సరే అంటాడు, మీ నడిపన్నేమో అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెస్తా అని అంటాడు. మరి నీ సంగతి ఏంద్రా బాపు? నా పనిలానా బాపు, పెద్దన్న కాలేదు, నడిపన్న కాలేదు. నేను సంవత్సరం కిందనే చూసి పెట్టుకున్నానే, అలాది ఎప్పుడు అయిపోతే అప్పుడు చేసుకుందాం అని ఉంటున్నా. నేను నువ్వు లగ్గం చేసుకుంటే మీ అన్నలకు ఒకళ్ళు పిల్లని ఇయ్యరు. నువ్వు ఆగు, 1 సంవత్సరం ఆగు, వాళ్ళకు మొదలు అయినాకనే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు మొదలు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళని పిల్లని ఇయ్యరు. అవరా చిన్నోడా, అన్నలకు పెళ్లి కాకముందే నువ్వు చేసుకుంటానంటే 10 మంది ఏమంటారా? ఇప్పటికే మన అన్నలకు పిల్లని చూడు మరి కట్ట ఉన్నదిరా. 10 మంది ఏమనుకుంటే నాకేందే, అన్నల కోసం చూస్తే ముదిరిపోయిన బెండకాయ నన్ను అంటుర్రు. నాకు అవన్నీ తెలియదమ్మా. నేను గుళ్ళకోయి లగ్గం చేసుకొని వస్తా, ఏమంటావు? పెద్దోడు పెండికెత్తాడు, చిన్నోడు కోరికేసిండట. నువ్వు గుడి నాకే చేసుకుంటావురా? ఉన్నోడు ఉండేస్తే లేనో లేకేర్చిండట. నాకు బంగారం అసలు పిల్లి ఉందే పెళ్లి అంటే ఎత్తలేరు ఆ బాపు. అద్దు నువ్వు చేసుకుంటే వాళ్ళకి పిల్లని వాళ్ళు ఇయ్యరు. ఓపికాడు 1 సంవత్సరం, ఓపికాడు 1 సంవత్సరం లోపల వాళ్ళు ఇద్దరు చేసినాక నీకు వేద్దాం. నువ్వు ఆగిపోతే వాళ్ళతో పాటు నీకు కూడా 3 ఒకసారి చేద్దాం. దేవుని కూడా వేసుకొద్దాం, ఫంక్షన్లో బ్రహ్మాండంగా చేస్తాం. కానీ ఓపిక పట్టుకోవాలి. ఎన్ని రోజులను ఒప్పుకోవటం అంటే సంవత్సరం లోపల వేద్దాం, ఓపిక పట్టుకో కొద్దిగా. వాళ్ళకి ఇట్లా సంవత్సరం లోపు వేస్తేనే ఉంటా, లేకపోతే పోయి జంప్ అవుతా. నేను ఇప్పుడు చెప్తున్నామ్మా. చేద్దాం చూసినాం, వాళ్ళకు కూడా చూసినాం. మీ అందరికి ఒకసారి పెళ్లి చేద్దాం, కుదిరితే కానీ లొల్లి పెట్టుకోకూడదు. సరే ఇక నీ మాట మీదకి వెళ్ళి ఉంటున్నా. అన్నా నమస్తేనే. నమస్తే తమ్మి. కనబడతలేవు, హోటల్కి అత్తలేవు, ఛాయ్ తాగడానికి ఎప్పుడు చూసి నిన్నే ఉంటున్నావు. ఏం ముఖం పెట్టుకుని రావాలి తమ్మి? అటు కనిపించిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి ఎప్పుడైనా సాగొడుతుర్రు. ఒక్కోడు పిల్లని చూసింది లేదు, ఏం హెల్ప్ చేసింది లేదు, చేతబడి వాళ్ళు లేరు. కానీ అదే చదువు అవుతుర్రు అందరూ. అందుకనే నేను ఇక్కడనే ప్రశాంతంగా ఉందని నిన్నే ఉంటున్నా. ఇది తింటే నిజం చెప్తున్నా తమ్మి, తింటే అది తిన్నది పెయిన పడతలేదు, పంట కూడా నిద్ర వస్తలేదు. అందుకే ఇక్కడనే బర్రెలు గొర్రెలు పొలం అని తిన్నాయి. ఇక మనది నీకేం తక్కువ ఉంది? 10 ఎకరాల భూమి ఉంది, కారు ఉంది, బంగ్లు ఉంది, నీకు పిల్ల దొరకపోవడేందే? ఇక టైం రావాలి తమ్మి. ఎవరికైనా అయ్యేటప్పుడు అవుతుంది, దొరికేటప్పుడు దొరుకుతారు వాళ్ళకైనా. మరి నీ ప్రాసెస్ చేయడాక వచ్చి నువ్వు కూడా చూస్తున్నావుగా. నాదేముందన్న, మన గ్యాంగ్తో పోయి చూసుకుంటే ఇక ఏం లేదు. మన గ్యాంగ్ అందరూ జమ అయ్యారట, మన ఇద్దరం పోంపాడికి పోంపా దా చూసుకోవాలి. మరి వాళ్ళతో గ్యాంగ్లో పడిపోతాయి. అనే నిన్న మనవాడు నిజామాబాద్ సైడ్ పోయినాగా, ఇవాళ ఇటు సిరిసిల్ల సైడ్ పంపారు. సిరిసిల్ల అంటే బాగా దూరంగా అన్న. ఏ గీనెనే ఎంత దూరం ఉంటుంది? తిప్పి కొడితే 50 కిలోమీటర్లు ఉంటుంది. ఏ అన్న సిరిసిల్ల ఎక్కువ ఎందుకు? ఏక సంగల పెళ్ళి ఊరు లేదా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, అక్కడ చూసాడు. అందుకే కొత్త డ్రెస్ వేసుకుని వచ్చినావు వెయ్యాలా? కొత్తది నిన్ననే కొన్నా. ఓడి సరే కానీ మన మగ బాయిగాలు పోతారా? ఒక్కళ్ళు ఇద్దరు ఆడలు ఉంటే మంచుకుండు. వాళ్ళ పెద్దోళ్ళని ఉండాలి, ఒక 4. తమ్ముడు మనం పోయేది జస్ట్ చూడడానికే. మనకు అమ్మాయి నచ్చినాక మన పెద్దోళ్ళని తీసుకుని పోదాం మనం.
ఆడవాళ్ళను మొగలు అందరినీ తీసుకొని పెద్ద మనుషులు కానీ మనకంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నాయి ఒక్కొక్కరికి లగ్గం అయితే 2-3 కూడుతురు అన్నకైతే కొడుకులకు లగ్గం ఇంకా చల్ పోవా పోడు కాదు ముఖ్యం అన్న మరి మధ్యలో నంపేలు అడ్డం వస్తుంది ఏమన్నా పడకపోతే నా బండి కదా ఎప్పుడు తినేనికైతే అరే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా పోదాం సంప్రదాయంగా వచ్చేటప్పుడు ఫుల్ చిల్లే రాంగ్ ఎంత చిల్లైనా ఏం కాదు పుష్కన తాడికి చూడు అన్నట్టు గిట్ట గిట్ల అనికింది నాకు ఇల్లు లెక్క చూస్తాను కేనా అది ఛాయ్ ఇచ్చిరు అంతే నా చేతి మొత్తం అనికి ఏదో మేనేజ్ చేసిన బాబా నేను ఒక అనుకోవచ్చు పెళ్లి కూతురు మా వాడికి ఇల్లు అనుకుతుంటే ఆడేవాడు ఎట్లా వాళ్ళు అనుకుంటారు పెళ్లి చూపులు కొత్తగా చూడరు కానీ పిల్లకు మాత్రం అంకలు పెట్టకుర్రా ఇది లేదు అది లేదని భూతార్థం పెట్టి చేసిన అనుకో ఇగో నా ఏజ్ వస్తుంది మా తమ్ముడు కట్టే ఉన్నా నేను కట్టే ఉన్నా అరే అటు ఇట నీకు అవుతుంది నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఇంకేముంది 30 ఏళ్ళు వచ్చినాయి ఇది కాకపోతే ఆయన కాదు ఇక బండి ఉండనే తీసుకో తమ్మి కారు పోయించుడే అన్ని తమ్ముడు ఎండ బాగా కొడుతుంది మనం 2-3 గంటల వెళ్ళి తీసుకుందాం చల్లగేమన్నా అన్న ఒక కాటన్ తీసుకుంటే ఇప్పుడు పోంగా అన్న అడిగి ఏనా చూసుకుందాం ఒక్కటి మంచి ఒకటి ప్రాబ్లం అయితే ఎండ బాగా కొడుతుంది కడుపు చల్ల పడుతుంది వేయంగానే ఫస్ట్ కొద్దిగా ఛాయ్ తాగుదాం ఓకే రైట్ ఫస్ట్ ఛాయ్ తాగినాక ఒక గంట చేసి కూర్చుకుందాం సరే పర్లేదు ఓకే చందనా మంచి ఛాయ్ కాడ ఆపే సరే సరే అత్తున్నా పెళ్ళానే చేసుకుందామే మా అన్నగాళ్ళు గాడిదలు వాడారు వాళ్ళకి పిల్లనిత్తలేరు ఏమిత్తలేరు ఏం చేయమంటావు చెప్పు వాళ్ళకి ఎన్నో ఒకక్కడ ఫిక్స్ అయింది అనుకో మంచిగా పురాసత్యం మనం లగ్గం చేసుకుందాం నువ్వు ఓకే అంటే ఇంట్లో మా డాడీ చెప్పేస్తా నేను చెప్పే నో ప్రాబ్లం మా అమ్మ కూడా చెప్పేసిన నేను అన్నా తీసుకుంటున్నా ఇప్పుడు వడ్డోలో కొద్దిగా సమ్మగా అనిపిస్తుంది అప్పని చూస్తున్నా ఎప్పుడు వస్తారా అని బండి అదో అన్నా వీళ్ళు సరిపోతాయి అన్న ఒకటి అయిపోయింది పోయి చూద్దాం చూసినాక మళ్ళీ ఒక కాటన్ తీసుకుని వేద్దాం అన్నా పంపన్నాడు తాత్పరంగా అయితే తమ్మి మంచి పురుషత్గా రాగు ఫస్ట్ అయితే నువ్వు చిల్లుగా తర్వాత పోయి చూద్దాం పిల్లని చూసుడా అంటే అటు ఎడతారు వాళ్ళు ఇటు ఎడతారు వాళ్ళు చూడండి ఇలా మనం ఒక్కరోజే చూసి ఏమై కానే అంటే ఎట్లా తమ్మి అరే ఇవాళ పోయి వాళ్ళ ఊరుని చూద్దాం రాంగా మంచిగా నాంపల్లి గుట్ట కాడ కౌసు పిట్టలు తినద్దాం మళ్ళీ రోజు పోదాం అప్పుడు పిల్లని చూద్దాం మళ్ళీ రాంగా నాంపల్లి గుట్ట కాడ మంచిగా చికెన్ మటన్ అనుకో మళ్ళీ వద్దాం ఏముంది మనకు పోవాలా రావాలి కుదిరే రాక అదే పని మనది బావా బాధపడకే నువ్వు పెళ్ళి అదే అవుతుంది మనం అటు పోవాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి అటు పోయినప్పుడల్లా తినుడు తాగుడు ఎంజాయ్ ఫుల్ తాగాలి తినాలి అవునా రావునా మరి నీదేమైంది నాదేమైందంటే తమ్మి ఒక కథ అయింది అయితే ఏమైందంటే రమ్మన్నారు సంబంధం చూస్తానికి రమ్మన్నారు పోయినాం అలా ఫ్యామిలీ వాళ్ళు పెద్ద మనుషులు వచ్చారు అందరం కూర్చున్నాక ఏమైంది మీ కొడుకు సంబంధం మాట్లాడుతానికి వచ్చినావా మరి కొడుకుని తీసుకురాలేవన్నారు అన్న తర్వాత నల్ల ముఖం అనిపించింది నాకు అసలు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక నా 2 చేతులు నా జేబులలో పెట్టుకుని బయటకు వచ్చేసిన
ఇక నాకు ఈ పెళ్ళి అంటే ఇటువంటి పెళ్లి చూపులు అంటే విరక్తి పుట్టింది. ఊరిని ఇక నాకు అంటే ఇక ఈ పెళ్ళి అంటేనే విరక్తి పుట్టింది. మరి ఘోరం ఉన్నారేంది నాకు అర్థం కాదు. తండ్రికి పిల్లలకి సంబంధం లేకుండా ఉన్నారే, ఏం మనసులో ఏం వచ్చి ఒక్కని వయసులో మీ కొడుకేడి అని అడిగారు, పెళ్లి కొడుకు తీసుకురావద్దా అన్న. నీదే గట్లుంటే నాకదే చెప్పన్నాయే. చెప్పు. నేను పిల్లోళ్ళ ఇంటికి అయినా అమ్మాయిని చూస్తేందుకు, వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారంటే నీ గడ్డని రాలే మిషన్ రాలే, ఈ పేడిమూతో మేము పిల్లని ఏమన్నారే. అమ్మాయి కోసం మస్తు ట్రై చేసిన, అమ్మాయి మస్తు ఉంది, అమ్మాయి కోసం మస్తు అంటే మస్తు ట్రై చేసిన. లాస్ట్కి అమ్మాయి నాకు లవర్ ఉండు, నేను నిన్ను పెళ్ళి చేసుకోను, ఆయననే చేసుకుంటా అన్నది. నల్ల ముఖం అయిపోయింది, కిందికి ముఖం వేసుకున్నా, మా బాబాయ్ని తోలుకొని వచ్చినాయి. గడ్డ మిషన్ లేకుండా పేడమూత అంటే నిత్యం పెళ్లి కొడుకులు ఎక్కువ నేను. అవును రావన్న, మనకు చూడు బట్ట ఏర్పడబట్టి ఇక్కడ వైట్ గడ్డం ఏర్పడటే, తమ్మునికి ఏం ఏర్పడుతుంది? నష్టం లేదు, నష్టం లేదు. ఎప్పుడు కూడా ఎవరంగానే కనబడతాడు. బాధపడకు తమ్మి. వీడు ఆ నువ్వుల ముద్దలు, ఆ నానబెట్టిన బియ్యం అన్ని బుక్కిండు, అన్ని తిన్నాడు, అందుకే గడ్డం మిషన్ రాలే అని. బాగా మాట్లాడుతున్నావు, నీ కథ రకం చెప్పలే పోయి. నా కథనా వింటారా మీరు? ఇక వినుడేంది చూడురు మీరే. ఈయననే పెళ్లి కొడుకు. వీళ్ళకి మంచిగా ఒక 6 ఎకరాల భూమి ఉంది, కొత్త ఇల్లు కట్టుకున్నారు, మంచిగా సెటిల్డ్. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఇంటి కష్టమే, కొంచెం అన్ని పనులు చేసి మంచిగా ఇంటికాడ అన్నిటికి పనులకు ఆశ్రయటమే కావాలి. అన్ని పనులు వచ్చాయి, మా వంట పని అన్ని పనులు వచ్చాయి, ఇంట్లో పని సిల్క పని అన్నీ వచ్చు, మంచిగా చేస్తుంది మా అమ్మాయి. నేను అట్లా బయటకైనా అన్నీ అలా తిస్తుంది, వంట చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది, మంచిగా చేస్తుంది. నీ పేరేంది? మేఘనా. మేఘనా. మేఘనా, నీకు అన్ని పనులు వస్తాయా? అంట పని, ఇంట్లో పని అన్నచ్చు. మా అమ్మ ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అన్నీ నేనే చేస్తాను ఇంట్లో. మరి బిడ్డ, నాకు కళ్ళు కనిపించి నాకు కాళ్ళు లేవు, బుక్కడేసి ఇవ్వాలి మా అందరికి. అన్ని పనులు వస్తాయి, దానికి రాదన్న పని లేదు, ఏ డోక లేదు, మంచిగా చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, బోల్ అవుతుంది, మంచి ఛాయ్ పెడుతుంది, పువ్వు వండుతుంది, బిర్యానీ సుద్ధ చేస్తుంది, ఛాయ్ సుద్ధ మంచిగా పెడుతుంది. సరే, మా అందరికి మంచి సాయి పెట్టుకురమ్మా. ఛాయ్ మంచిగా పెట్టుకురా పోయి బుజ్జి, మంచిగా పెట్టు. అమ్మా, చాయ్ కావాలంటే ఎన్ని విజులు రావాలి? ఛాయ్ కుక్కర్లో పెట్టి పిసదానా, కొంప ముంచిది కన పోరి. ఛాయ్ క్విజిల్ అంటుందంటే నాకు ఏం రాదన్నట్టే. నువ్వు బతికిపోయినవరా, లేకపోతే జీవితం సంఖ్య. అయితే నాదైతే అయిపోయింది, కానీ మీ ఇద్దరు ఒకటే ఇంటికి ఏరట, ఏం సంగతి మరి? ప్రియా, ఇగో తమ్మి, మంచి సంబంధం, మళ్ళీ ఇద్దరికి ఒకటే ఇంట్లో, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనక సంబరపడుకుంటా పోయినవే. సెట్ అయిందా? సెట్ అంటే సెట్ అయినట్టు అయింది, కొంచెం దగ్గరకు వచ్చింది, కానీ మళ్ళా ఏమనుమానం చెప్తున్నావు, మొత్తం చెప్పలేవు. ఇక ఏం చెప్పాలి, ఇక మీరే చూడు, చెప్తే అర్థం కాదు. అది మరీ చిన్నపిల్లలకు సర్లే. పెళ్లి చూపులు అయిపోయాక మనం రీల్ చేద్దాం, అవును చేద్దాం. ఇది ఎప్పుడు అయిపోతుంది, వీళ్ళు ఎప్పుడు పోతారు? అవును. అమ్మాయిలేంద్ర ఫోన్లో నేను మూతి పెట్టి మనం చెప్తుండేది. ఇప్పుడు పోరాలంటే ఫోన్లో మూతి పెడితే మన 90s కిడ్ వాళ్ళు ఇప్పుడు కిడ్స్ ఎట్లుంటారు చూడండి. ఇంకన్నా మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, మంచిగా వాళ్ళ పని చేసుకొని మంచిగా బతికేటోళ్ళు, ఈడు జోడు మంచిగా కలిసింది. ఇక ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోరు. ఇంకన్నా
అక్క మరి పిల్లగాళ్ళు ఏం చేస్తారు? ఇగో అన్న ఇడు పెద్దోడు, ఆడు నడిపోడు, వీడు వ్యవసాయం చేస్తాడు, ఆడు టెంట్ హౌస్ పని చేస్తాడు, చిన్నోని ఇంటికాడ చదువుకుంటాడు. నడిపోయినాక టెంట్ హౌస్ ఉందా? టెంట్ హౌస్ లేదు, టెంట్లో అయ్యబోతాడు, టెంట్లో అయ్యబోతాడు. ఓహో, నడిపోయిన టెంట్లే పోతాడు. సరే, ఇగో నా పెద్ద బిడ్డ అంజలి, చిన్న బిడ్డ కృష్ణవేణి. ఇక గార్వంగా చదివించుకున్నా, తల్లి లేదు కదా, ప్రేమతోటి గార్వంగా చదివించుకున్నా. ఇక పని జర ఎక్కువ ఏం రాదు. మరి మీరు వ్యవసాయం అంటుర్రు, నా పిల్లలకు వ్యవసాయం అయితే రాదు. నీకు మిషన్ వస్తాడవా బుజ్జి? రాదు. బీడీలు వస్తాయా? రాదు. మరి వంటలన్నీ వస్తాయా? చేయొచ్చు, యూట్యూబ్లో చూసుకుంటే చేస్తా. ఏంది యూట్యూబ్లో చూసి చేస్తావు? చిన్న బుజ్జి, నీ పేరేం పేరు? కృష్ణవేణి. నీకు ఇంట్లో పని వచ్చునా? వచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా చేస్తా. ఫోన్ చూసుకో. ఆ నల్ల బట్టలు వేసుకున్నావు మరి? నాకు బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టం. రెండు సుప్పులకైతే నల్ల బట్టలు వేసుకుంటారా? మీ నాన్న చెప్పాలా నీకు? అక్క ఇక చిన్నది కదా, జర బాగా గార్వంతో పెంచిన. ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది, కానీ అన్నీ మంచిగా నేర్చుకుంటుంది, అన్నీ మంచిగా చేస్తుంది. బాగా శ్రద్ధ ఎక్కువ చిన్నదానికి. మా సింగారం అన్నీ మంచిగానే ఉంది. అమ్మాయిలు మీరు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడకపోరి, భయపడకూరు, మంచిగా మాట్లాడుకోరు. అబ్బాయిలు మీరు కూడా మాట్లాడకపోరి, ఏదన్నా మంచిగా మాట్లాడుకోరి, తర్వాత మళ్ళీ ఎక్కిరికి రాకుండా మంచిగా బతుకుపోరి. అవురా చిన్నోడా పెద్దోడా, మీరు కూడా మాట్లాడరు బేట, ఏం సిగ్గుపడకూరి. సరే బాపు. అవ్వా ఏం సిగ్గుపడతారు? ఆడోళ్ళే సిగ్గుపడతలేరు. ఇవాళ రేపు అటు బయట పోయి మాట్లాడకపోండి. నడిపోడా పోరా. సరే, ఇక్కడికి వచ్చి కూడా ఫోన్ పట్టుడేనా? ఏదైనా మాట్లాడచ్చుగా. చెప్పండి మీరు. అంటే నేనంటే మీకు ఇష్టమేనా అని. ఇష్టమే కానీ కానీ మీకు ఇన్స్టా ఉందా? నాకు అసలు ఇన్స్టాగ్రామే లేదు. అయితే నువ్వు పెళ్లి చూపులకు ఎందుకు వచ్చినావు? నాకుంది ఇన్స్టాగ్రామ్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 400. ఎప్పటి నుంచి వాడుతారు ఇన్స్టాగ్రామ్? దాదాపు 3 years. మేము 1 year బ్యాక్ నుంచి ఎలా వాడుతున్నాం. మాకు 100K, మా అక్కకి 200K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు మరి? ఇంకేం చెప్పమంటారు మరి? ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేయుర్రి, ఫాలోవర్స్ని పెంచుకోర్రి. 100K అయితేనే మీతోటి మాకు పెళ్ళి, లేకపోతే పెళ్ళి క్యాన్సల్. అసలే మా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోరా మమ్మల్ని? ఫస్ట్ అయితే ఫాలోవర్స్ని తెచ్చుకోర్రి, తర్వాతనే పెళ్ళి. అవును, ఈ ముచ్చట మాత్రం మా బాబు దగ్గర ఎప్పిరనుకో ఉంటుంది మీకు. చెల్లి హాస్పిటల్. అరే ఏందిరా ఇది? ఇదేందన్నా, ఇన్ని రోజులు భూమి లేదు, జాబ్ లేదని రిజెక్ట్ చేసిర్రు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారా? ఇది కూడా దొబ్బినట్టేనారా? పక్క. అరే ఒక పెగ్ అయితే దంపారా. అరే మీరు ఎందుకు నవ్వుతుర్రా? మన ఎవ్వలకు పెళ్ళిళ్ళు అయితే మీకు అర్థమవుతుందా? ఇదో బాధ అంటే మా చిన్న తమ్ముంది ఒక బాధని. ఆయనకి ఆల్రెడీ లవర్ ఉంది. మా అవ్వతో రోజు ఇదే. సంవత్సరం లోపల అన్నల గిట్ట పెళ్లి చేయలేదనుకో, నీ ఆ అమ్మాయిని పట్టుకొని పోతాడు. డాడు పోతే మా బాధ ఏంది? మొత్తానికి పెళ్లి కాదు. అబ్బా పాయ్, నాకు ఈ మనసులో పడతలేదు ఈ బాధలు. ఈ బాధ పోవాలంటే 90 days చెల్లడు. దీని మొత్తంలో సార్గా ఉంది, దీనికంటే సార్గా పెళ్ళేది. ఇదే సిల్లు ఇంకోటి చెప్తామే. ఉంది అన్నా మునిగింది. మీ తమ్ముడు లేచిపోయిందట, పొద్దుగాల లేచిపోయిందట. మీరు పురుసాత్ కూర్చొని తాగుతారు. వీడన్నంత పని చేసిండు. అయ్యో భగవంత శంకర, అన్నంత పని చేసిండే. ఈ బాధ తాగుతూ పోయేది కాదురా. నేను బాయిలో పడి వస్తాను.
పోతుండే అరే చిన్నప్పటి నుంచి చూస్తున్నారా వాడు సావర్రా మమ్మల్ని చంపుతాడు వాడు సావను వాడు అయ్యను